నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు ఇప్పుడే నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో రాముల వారిని దర్శించుకున్నారు. సార్, మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభ సందర్భంగా ఇందూరు హిందూ సోదర సోదరిమణులకు, జిల్లా ఇందూరు భక్తులకు, యువకులకు, చిన్నారులకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇందూరు నగరం అంతా కూడా ఈరోజు రాముడి పేరు మీద మారుమోగిపోతూ ఉంది. ఈరోజు ప్రతి ఆలయం దగ్గర ఉదయం నుండే వేలాది సంఖ్యలో పెద్ద మొత్తంలో భక్తులు రావడం, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా 60 సంవత్సరాల సనాతన ధర్మం అభివృద్ధి ఒకవైపు అయితే, ఈ 11 సంవత్సరాలలో ప్రజలందరూ కూడా ధర్మం వైపు, ఇవాళ హిందుత్వం వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా కూడా అఖండ భారత్ మొత్తం కూడా ఈరోజు హిందుత్వం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశము అన్ని రంగాల్లో ఆర్థికంగా ఈరోజు 5వ స్థానము, రాబోయే కొద్ది రోజులలో 3వ స్థానానికి ఎదుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ముఖ్యంగా హిందుత్వం కోసము తమ వంతు కృషి చేయాలని, హిందూ ధర్మం పటిష్టంగా ఉంటే దేశమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ప్రజలందరూ కూడా ధర్మం కోసం, ముఖ్యంగా దేశ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యాన్ని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఇందూరు నగరంలో ముఖ్యంగా నేను మొట్టమొదటిగా సుభాష్ నగర్ రామాలయంకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ కమిటీ సభ్యులకు, చైర్మన్ గారికి మరియు ఇతర సభ్యులందరికీ నేను పేరు పేరున, మరియు ఇక్కడికి విచ్చేసిన శ్రీరాముడి దర్శనానికి విచ్చేసిన తోటి సోదర సోదరులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా భారతీ ఛానళ్ళ యాజమాన్యానికి, సిబ్బందికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.